నన్ను ఆశీర్వదించండి. లే సరిత, ఇంకా నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఋతుపవనాలు జూన్ మాసంలోనే వచ్చేస్తున్నాయి. అబ్బో, ఇప్పుడు నన్ను ఎందుకు పొగిడారండి? నా కాళ్ళకి నమస్కారం చేసుకున్నావు కదా అని. ఇంకా మీలాంటి మగవాళ్ళు ఉండబట్టే ఆ ఋతుపవనాల వల్ల కరెక్ట్ గా వానలు పడి పంటలు పండుతున్నాయండి. సరిత, ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పొగిడావు? ₹1 కూడా కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కదండి. సరిత సరిత సరిత, సంసారం అన్నాక భార్యాభర్తలు ఇద్దరికి అధికారం అనేది సమానంగా ఉండాలి. అలాగున్నప్పుడే సారవంతమైన నేలలాగా ఆ దాంపత్యం గట్టిగా ఉంటుందన్నమాట. అలా ఉండాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు నువ్వు నన్ను పూర్తిగా డామినేట్ చేసావు అనుకో, నేను హర్ట్ అవుతాను. నేను నిన్ను పూర్తిగా డామినేట్ చేసాను అనుకో, నువ్వు హర్ట్ అవుతావు. అందుకని అలా కాకుండా ఇప్పుడు ఒక్కరోజు నువ్వు నన్ను డామినేట్ చేసు, ఇంకొక రోజు నేను నిన్ను డామినేట్ చేసుకుంటాను. ఈ ఐడియా చాలా బాగుందండి. సంతకం పెడితే ఇంకా బాగుంటుంది. అగ్రిమెంటా? ఇదిగో ఈ అగ్రిమెంట్ నేను సంతకం పెట్టి. ఏమండి, ఒకవేళ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే? ఇప్పుడు నేను బ్రేక్ చేశాను అనుకో, జీవితాంతం నీదే డామినేషన్. నువ్వు బ్రేక్ చేసావు అనుకో, జీవితాంతం నాది డామినేషన్ ఉంటుంది అనమాట. ఇది అద్దరిపోయేలా ఉంది. సరే, మరి లేడీస్ ఫస్ట్ కాబట్టి రేపటి నుంచో మొదలు పెడదాం. రేపటి నుంచి నీదే డామినేషన్, ఎల్లుండి నాది. మళ్ళీ రేపటి నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఎలా ఉంటుందో ఏంటో. ఏమండి, కాఫీ. నాకు బెడ్ కాఫీ అలవాటు లేదు. బెడ్ కాఫీ తమ్మంది నువ్వు తాగడానికి కాదు, నేను తాగడానికి. సరితా, నేను నీకు కాఫీ పట్టరావాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అగ్రిమెంట్ మీద సైన్ చేశాం కాబట్టి ఈ రోజంతా నేనేం చెప్పినా మీరు వినాలి. అగ్రిమెంట్ ఉంది కదా, మర్చిపోయాను. ఇప్పుడు తీసుకొస్తాను కాఫీ. కాఫీ ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. అంటే బాగానే ఉంది. బాగానే ఉంటే నా మొహంలా ఉంది అంటగా, నీ మొహంలా ఉంది అని ఎందుకంటాను? మరి అలా తిడుతున్నావేంటమ్మా నన్ను నువ్వు? లేదండి, ఈ అగ్రిమెంట్ ని ఫాలో అవుతున్నాను. అమ్మ, దీని వేరియేషన్ తగలయ్యో. వెళ్ళి టిఫిన్ చేయి. ఓకే ఓకే. మసాలా దోశ, మసాలా దోశ, మసాలా దోశ. ఈ రోజు మీ రోజు. పోనీలే కదా అని ఏదో సరదాగా ముద్దుగా చిన్న అగ్రిమెంట్ చేసుకుంటే మరీ అంతలా చెల్లరేగిపోతుందండి మా ఆవిడ. ఇప్పుడు చూడండి బాబు గారు, తీస్తా. ఊర్లో ఉన్న మగాళ్ళు మొగుళ్ళందరూ హుర్రే 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 అని ఉర్రూతులుగా ప్రవర్తిస్తా. ఏమండి, కాఫీ ఇదిగోండి. కాఫీ పట్టమంటే టీ పట్టుకొచ్చేవంటే, టీ పట్టుకొచ్చేవంటే. ఎందుకండి అలా కొడుతున్నారు? అబ్బో, ప్రశ్నలు వేస్తున్నాయి. నాకు ఉద్యోగం ఇస్తావా నువ్వు? ఇలా కొట్టినా ఇలా కొట్టినా. నేను మిమ్మల్ని అంత డామినేషన్ చేయలేదు కదా. ఓ అద్దా, ఒక డే పెరిగింది కదా, డోసు కొంచెం పెంచాను అనమాట, అంతే. కిక్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ డే ఉంటుంది. అది 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 అదనమాట డామినేషన్. రేపు ఒకటి ఉందని మర్చిపోవద్దండి రాఘవ్ గారు. మేము మగవాళ్ళం రేపటి గురించి ఆలోచించాం మేడం, ఈ రోజు గురించి. వెళ్ళి పట్టు చీర పట్టరా, వెళ్ళు. ఇదిగోండి. వాట్ ఎ బ్యూటిఫుల్ కలర్ ఇట్ ఈస్. ఏంటండి అలా చింపేశారు? నా బూట్ మీదుగా కొంచెం డస్ట్ పడింది, తుడుచుకుందామని సన్నా జాజిరా ఇది తీసుకెళ్లి మసిగుడ్డగా వాడికి పట్టుకెళ్ళు. మసిగుడ్డగానా? కొడతాను అనుకున్నావు కదా, అనుకున్నాక కొట్టకపోతే బాగుంటుందిగా. చాలు, ఈ రోజుకి చాలా ఖుషిగా ఉంది నాకు. నీకు రేపు ఉంటది రాఘవ్ గారు. జింతాకే జింతాకే. రాఘవ, పారిపో ఇంట్లోంచి. చలేస్తుంది అనుకున్నారా బాబు గారు? భయం వేస్తుందండి. పారిపో, అందుకనే పారిపో. నీకుంది రాఘవా, నీకుంది. బాబు గారు, నాకు చిన్న డౌట్. నేను కొంచెం ఎక్కువగా యాక్ట్ చేశానంటారండి? అందుకే. పర్వాలేదు బాబు గారు, రేపనే రోజు మన కోసం వస్తుంది. దాని మీద ఆశతో బతుకుతాను బాబు గారు. కమాన్ మోహన. సరిత, సరిత, మా ఫ్రెండ్స్ లతా గీత. ఓహో, ఫ్రెండ్స్ అన్నమాట. వెరీ గుడ్. ఏమే కొత్త కాపురం ఎలా ఉంది? చాలా బాగుంది. బాగా చూసుకున్నాడు మీ ఆయన. ఇదిగో మా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి చూస్తండి. ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఈ రోజు పెద్దగా డామినేషన్ ఉండదు. పిచ్చి ఫ్రెండ్స్ వచ్చారని ఇంకా ఉంటది. గెస్ట్ ఇంటికి వస్తే సరిత వాళ్ళ మీద జ్యూస్ పంపి కట్టుకుని ముగ్గుని పెట్టుకుని అట్ట కొడతావేంటి? తాళి కట్టాడు కదా అని గౌరవిస్తే వీళ్ళు తేలు కుట్టినట్టు కొడతారే, అందుకే వీళ్ళని చెప్పు కింద తేలుని తొక్కినట్టు తొక్కాలి.
కొడతారేమో అనుకున్నానండి. కొట్టకపోతే మీరు ఫీల్ అవుతారండి. సర్లే గాని ఎందుకు పిలిపించావో చెప్పు. ఏమి లేదే, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, మీరు కాళ్ళకి పసుపు రాసుకుంటారని పిలిచా. సరేగా కానీ వెళ్ళిపోతాం. వెళ్ళి పసుపు పట్టుకొనరా. పసుపా నేను రాయను. వెళ్ళు. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. ముందు అగ్రిమెంట్ రాయడం ఎందుకు, ఇప్పుడు పసుపు రాయడం ఎందుకు? ఏంటి ఆడవాళ్ళు జిందాబాద్ అంటున్నా. మీ ఆయన భలే కంట్రోల్లో పెట్టుకున్నాం. మీ ఆయన మీ కంట్రోల్లో లేరా ఏంటి? అస్సలు లేరే, మమ్మల్ని మాత్రం చక్రాలు ఆడిచ్చినట్టు ఆడిస్తున్నారు. బాధపడమాకండి, నా మొగుళ్ళో మీ మొగుళ్ళని చూసుకొని మీ రివెంజ్ మొత్తం తీర్చుకోండి. ఫీల్ అవుతాడేమో. మీరు ఆడుకోకపోతే నేను ఫీల్ అవుతాను. సరేలేవే ఆడుకుంటాం, పిలిపించు. రే ఏంటి వాళ్ళు ఈ రోజు ఆడుకోవాలి. ఆడుకోండి. ఏరా మొన్న పులిహోర చేస్తే పులిహోరలో పులేది అని జోక్ చేస్తావా? నేనా? కాకపోతే ఇంకెవరు సచ్చినుడా? సరితా ఇది మరీ పరితగించేస్తే అబ్బా. మిమ్మల్ని కాదు, వాళ్ళ ఆయన్ని. అవునండి. దీని వేరియేషన్ తగలయ్యో. ఆగండి. వేరియేషన్ కాదురా. మొత్తం మీరే కొట్టేస్తే పాప మీ ఫ్రెండ్ ఆవురు అంటూ ఎదురు చూస్తుంది, వీడు బతికుంటాడా లేదా అని. నేనెట్లా స్టార్ట్ చేయాలి? నువ్వు ఎప్పుడన్నా గుర్రం ఎక్కావా? లేదే, నేను ఎగ్జిబిషన్ లో ఎక్కుతానంటే మా ఆయన ఎక్కించలేదు సచ్చినోడు. ఇప్పుడు ఎక్కుదు గాని. ఉంగుంటా. గుర్రం రెడీ. ఏమండి గీత గారు, ఓయ్ మీరేమో గుణపంలా ఉన్నారు, నేను బలపంలా ఉన్నాను, కాస్త చూసుకోండి. మీరేం పర్లేదు, నా స్వారీ సాఫీగా ఉంటుంది. అమ్మో మీ భర్తల్ని కూడా ఇలాగే కంట్రోల్లో పెట్టుకోండి. వచ్చినందుకు చాలా మంచి పని చేసావు. అప్పుడప్పుడు వస్తుండండి, నాకు ఇంట్లో బోర్ కొట్టేస్తా ఉంటది. రేపే వస్తామే. రేపొద్దే ఎల్లుండి రండి. రేపు వద్దా? బాగా అలసిపోయాను. ఇది నా రోజు. ఇంతవరకు నన్ను కొట్టడానికి అది అగ్రిమెంట్ వాడుకుంది, ఇప్పుడు నేను ప్రాపర్టీస్ వాడుకుంటాను. ఈ మేకుతో కొడితే దక్కమని దిగిపోద్ది. దీని ఒక్కదాన్ని కొడితే ఏం బాగుంటుంది, వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిపించి మరీ కొట్టించింది కదా, ఆ డెవిల్స్ని కూడా రప్పిద్దాం. ముందుగా ఎవరు, లతకు ఫోన్ చేద్దాం. లత. హలో లత, చెప్పవే. నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావే. ఎందుకు? మా ఆయనతో ఆడుకుందు గాని. ఓహో, మీ ఆయనతో ఆడుకోవడానికా? అయితే వస్తానులే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తానులేవే. బాయ్. నైస్ డబ్బింగ్. పెద్ద పరిగి లాంటి పర్సనాలిటీకి గేలం సరిపోయింది. రెండోది తిమ్మింగలా ఉంటది, ఆ తిమ్మింగలానికి గేలాలు చాలా వలయ్యాల్సింది. హలో గీత, నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి రావే. ఎందుకే? మా ఆయనతో ఆడుకుందు గాని. అబ్బా, ఆడుకోవడం నాకు భలే ఇష్టం, ఇప్పుడే వచ్చేస్తున్నానే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే. బాయ్. రావే, ఆడుకుంది గాని. వాయిస్ మారిందేంటి? ఈ రోజు నా డామినేషన్ కదా, తెలుసు కదా. రూల్స్ బ్రేక్ చేస్తావా నువ్వు? రూల్స్ బ్రేక్ చేయడం ఏంట్రా? మొన్న నా డామినేషన్ దెబ్బకి రోజంతా పడుకొని ఇప్పుడు లేచావు. అంటే నా నిన్న డామినేషన్ డే అంతా నిద్రపోయానా? ఒక రోజు మొత్తం. ఓ మై నాగబాబు గారు. ఓకే సరిత, ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా ఉన్నాయి, ఎవరన్నా వస్తే ఏం బాగుంటుంది చెప్పు. సరిత, డెవిల్స్ వచ్చేసాయి. ఏంటి ఫోన్ చేసి పిలిపించావు? నేను పిలిచానా? నీ ఫోన్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు నువ్వు కాకపోతే ఇంకెవరు పిలుస్తారు? అర్థమైంది. మీరు ఎప్పుడన్నా కొరడాతో కొట్టుకున్న వాళ్ళని చూసారా? చూడలేదు, నాకు భలే ఇష్టం. ఇప్పుడు చూద్దరు గానీ. చూపిస్తా చూడండి ఆ కొరడతి. అయ్యయ్యో, కొట్టుకో. ఇదేమన్నా బాడీ పెర్ఫ్యూమ్ అండి కొట్టుకోవడానికి? కొట్టుకుంటా. ఫుల్గా ఎంజాయ్ చేశాను. అప్పుడప్పుడు వస్తూ ఉండండి మరి. చూడ్డానికి నాటు పందిలా ఉంది, ఎంజాయ్డ్ లాట్ అంట.
మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి రప్పించనా నేనేంటో చూపించనా నిద్రపోకూడదు మళ్ళీ 1 డే వేస్ట్ అయిపోయేలా ఉంది రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటల అవ్వవలే సూర్యుడు సర్రమని బయటికి రావాలి కోని అరవాలి వాళ్ళ తాటలు తీయవలే వాళ్ళ తాతలు గుర్తుకు రావాలి బాబు గారు నిద్రపోకు నిద్రపోకు నిద్రపోవద్దంతే నిద్రపోవద్దు నిద్రపోతే చచ్చిపోతావా ఒక పాటు నిద్రపోతే చచ్చిపోతావా కూల్ నిద్రపోకూడదు నిద్రపోకూడదు ఇంకొక 5 నిమిషాలు అయితే తెల్లారిపోతుంది బాబు గారు తాట తీసేస్తా వాళ్ళకి ఒక్క 5 నిమిషాలు నిద్రపోతే బాడీ ఇంతలా రీఛార్జ్ అయిపోతుందా బాబు గారు ఇంకా సేపట్లో సూర్యుడు సర్రమని బయటికి రావలే కోడి కొక్కరోకోని అరవలే ఆ డెవిల్స్ రావలే కొరడాతో తాట తీయవలే వాళ్ళ తాతలు దిగి రావలే అయ్యయ్యో మళ్ళీ డెవిల్స్ వచ్చాయంటే డే మారిపోయింది ఏంటి కొంప తీసి ఇప్పుడు అలా వెళ్ళొస్తాను ఎక్కడికి రా బజార్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ కోసం కొత్త కొరడా ఒకటి తీసుకొద్దామని మీకెందుకండి అంత శ్రమ నేను నిన్నే తెచ్చి లోపల పెట్టానుగా అవునా ఇంకా చూస్తారంటే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి మోమాట పడమాకండి శుభ్రంగా తినండి ఐటమ్స్ చాలా బాగున్నాయి మీరు వెళ్ళండి మేము తినేస్తాం బాగారు ఏమండి బంతులో మధ్యలో లెక్కకూడదండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నమాట మధ్యలో లేసాం అనుకో మనకు అన్నం దొరకదు చూడండి శుభ్రంగా ఈ జాంగీర్ ఉందా దీని ఇలా కసక్కను కొరితే రసం వచ్చేస్తుంది సర్ర నిలిపోతానండి సుజాత సుజాత ఇక్కడ కూర్చున్నావా కంఫర్ట్ గా ఉందా బానే ఉందండి జాగ్రత్తగా తిను సార్ అదే సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నాకు చెప్పి మీరు వెళ్ళిపోతున్నారు ఈ అలా ఉంటే నేను తిన్నానండి వాళ్ళతో మీకేమన్నా నన్ను తిన్నాడండి తప్పు లేవకూడదు కరెక్టే ఆగల నేను ఊరికే తిన్నవాడు సార్ ఇది మొక్క చూపెట్టండి గురువు గారు మీరు కూడా వచ్చారు ఇక్కడికి సుజాత మన సార్ వచ్చారు హాయ్ సార్ మీకు ఏమైనా తర్వాత చూసుకో మీరు కూర్చోండి ముందు అన్నం మధ్యలో లెక్కకూడదండి ఒకటి ఉందా గురుగారు మీరు శుభ్రాకి ఇస్తేనే వచ్చారండి ఎలా కనపడుతున్నా నేను అరకు తినే వాళ్ళు కనపడుతున్నా ఇప్పుడు కాటి కింద ఏం రాస్తారు సతీ సమేతంగా రావాలని అంటున్నారు మరి మేడం గారు రాలేదు ఎప్పుడు చూసినా మీరు ఒక్కలే ఊపుకుంటూ వస్తున్నారు పర్సనల్ గురించి నీకు ఎందుకయ్యా జాత మేడం గారు ఈసారి వాడికి కెలకడమే మరి తిను మేడం జాత మైసూర్ పాకు తింటావా మైసూర్ పాకు తింటా ఇవ్వండి ఆయన ప్లేట్ లో నా ప్లేట్ లో తీసేసామంటరా అంటే నేను ఎంగిల్ చేసానండి మరి ఇంకోటి అడగొచ్చు కదా అంటే ఇప్పుడు రెండోసారి అడిగాం అనుకోండి మన పరువు పోద్ది రెండోసారి అడిగే వంశం కాదండి మాది అసలు కావాలంటే మీరు అడగండి మరి నా పరువు ఎంగిల్ చేత కొడతామంటరా అయ్యో బాబు చూసుకోలేదు ఏమనుకోకండి సార్ నన్ను తిన్నవాడు సార్ సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరు చెప్పి లేచి వెళ్ళిపోతారు ఈ నన్ను తిన్నవాడు సార్ ఇడు ఆయన పాప ఆయన పోతాడు మీరు కూర్చోండి ముందు ఏమైందిరా అంటే కొబ్బరి పచ్చలోని కరివేపాకు ఉంటది కదండి గొంతులో అడ్డు పడిపోయిందండి నీళ్ళు తాగు నా నీళ్ళు ఎంగిల్ చేస్తావేంటిరా మరి నీళ్ళ రావచ్చు కదా నా ఎంగిల్ చేసేందుకు ఓ సారీ అండి మర్చిపోయింది ఇప్పుడైనా ఎంగిలేని కదరా అయితే ఇక్కడ వచ్చేయండి సార్ ఏంటి సార్ మీరు అస్తమానం లేచి వెళ్ళిపోతున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం ముందు నుంచి లేచి వెళ్ళిపోతే అన్నాన్ని అవమానించినట్టు తిన్నాడయ్యా అదంతా నాకు తెలియదు మీరు ముందు కూర్చోండి జత జాంగ్రీ తింటావా జాంగ్రీ నా దగ్గర ఉందిలేండి ఆయన దాచేసుకున్నారు సర్లే ఇవ్వండి నీ ప్లేట్ లో వేసుకోవచ్చు కదా అంటే ఎంగిల్ చేయిస్తానండి మరి కొన్ని అడగవచ్చు కదరా సరే రెండోసారి అడిగితే పరుగు పోద్దండి కాబట్టి బాబు కొద్ది పెరిగామ్మ జత ఏమండి సార్ చెయ్యి చూసేవా ఎంత పెద్దది ఉందో ఒక్కసారి చెయ్యడితే ఆకు మొత్తం లేచిపోద్ది నిన్ను అడిగినది
దొంగ సచ్చినోళ్ళు అందమైన అమ్మాయి కనబడితే చాలు సైకిల్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందమైన అమ్మాయి అంటే దెబ్బ రొట్లా ఉంటే నువ్వు ఏంట్రా రాగుతున్నా పెడత మొక్కనట్రా? మర్యాద ఏమనుకుంటావా? మీరే ఉన్న మధ్యలో వచ్చారా? గురుగారు మీరేటండి బాబు? ఏమన్నా నోటితో తింటాడు మొఖంతో తింటున్నారేటండి బాబు? మీరు కూర్చోండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ మధ్యలో మాటకి ఏమండి గురుగారు పెరిగిపోయిందని మీరేం ఫీల్ అవ్వకుండా సాంబార్ ఉంటది చాలా బాబు. గురుగారు ఫీల్ అవుతున్నారు కొద్దిగా సాంబార్ వేయమ్మా. సరే రెండేవయ్యా. సార్ బాగా ఫీల్ అవుతున్నాడు. పై నీళ్ళు ఎత్తే కుదరదు, మొక్కలు వేయాలి. ఏవండి ఏంటి గురుగారు మీరు మాత్రం చాలా అదృష్టవంతులండి. మొక్కలని మీకే పడిపోయి మరి నాకు ఊరుకోండి. అంటే కింద పడిపోయిన మొక్కలు తీసుకు తిని వాళ్ళ కనపడుతున్నావా? సాంబార్ మొత్తం నా మీద వేసి ఏం మాట్లాడుతున్నారు? ఫీల్ అవుతారండి. కడుకుంటారండి బాత్రూమ్ కి. సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు అలా లేచారకండి. మీకు దండం పెడతాను రా. మంట చేత కడుకుని వస్తాను లోపలికి వెళ్ళి. మరి వెంటనే వచ్చేయాలి. మరి వచ్చేస్తాను రా. ఇక బాబు ఐస్ క్రీమ్ బట్టరా అమ్మా. అదే అమ్మా బాగుందమ్మా సూపర్. ఈ సార్కమ్మా సార్ తింటారు కదా. ఇక నాకు ఇంకో కప్పు పట్టుకొచ్చి మళ్ళీ భయ్యా కొద్దిగా క్లీన్ చేయొచ్చు కదా భయ్యా. ఏం చేశారు మీరు? ఏం పెట్టారా కింద? ప్రతిసారి నోటి దగ్గర కూడిపాడు చేస్తున్నారు మీరు. ఏవండి నాకు ఐస్ క్రీమ్ ఏది? అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు కూర్చోండి. ఎక్కడ కూర్చుంది అనమాట? మొత్తం పెట్టుబడి చేస్తాడు ఇక్కడ. పీట మీద కూర్చోండి సార్. అయ్యి బాబు గురుగారు ఐస్ క్రీమ్ ఎక్కడ ఉందో పుల్ల ఎక్కడ పోయిందండి? ఇదిగో బావగారు వీళ్ళు మీ తరపు అండి? కాదు. మరి ఎవరి తరపు? మీ నాన్నగారు సుబ్బారావు ఉన్నారు కదండి? లేదండి మా నాన్న పేరు రామారావు. రామారావు గారా? అదే మొన్నే 3 రోజుల క్రితం బజార్లో కనిపించి అమ్మాయి పెళ్లి ఉందో తప్పకుండా రావాలని చెప్పారు. అందుకే వచ్చాం. నాన్న పోయి 10 ఏళ్ళు అయింది. ఇది మన సుబ్బారావు గారి పెళ్లి కాదంట. వెళ్ళిపోదాం పద. కార్డు ఇచ్చారా? టీగా తింటున్నారా? మొత్తం పెంట చేసావు కదరా. కడిగేసుకుంటూ పోదు సార్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీరు అక్కడ నుంచి లెక్కకూడదు. ఏడుస్తున్నా ఉంటే మీరు పెళ్లికి ముందు నాకు ఇచ్చినటువంటి మాట మర్చిపోయారా? మాట ఏంటి? ఇంతవరకు డాన్స్ బాగానే వేసావు కదా. అంత దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఉంటావు నువ్వు? ఎలవకూడదు చిచ్చి దక్కుచ్చు. అందుకే రోజా గారు మొగాలు నమ్మకూడదు. పెళ్లికి ముందు ఒకలాగా ఉంటారు, పెళ్లి తర్వాత ఒకలాగా ఉంటారు. నాగబాబు గారు కూడా వింటున్నారు. ఆడవాళ్ళని అసలు నమ్మకూడదు ఆయనకి తెలుసు. పెళ్లికి ముందు ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాను? నాకు ఇష్టమైన హీరోని తీసుకొస్తాను శోభనానికి ముందని చెప్పాడు. పెళ్లి అయిపోయింది, అప్పగింతలు అయిపోయాయి. శోభన దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఇష్టమైన హీరోని తీసుకురాలేదు. ఇష్టమైన హీరో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు పెళ్లి చేసుకున్నావు కదా, ఇష్టపడి చేసుకున్నావు కదా, అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడే వచ్చింది నీకు. అబ్బచ్చా నీ ఫేస్ ఇష్టపడి చేసుకుంటారు. మరి నా పెళ్లి పోసంగతి అని చెప్పారు. నీ పెళ్ళి చిచ్చి ఏం టేస్ట్ అని ఇది? ఆయన పెద్ద మెంటల్ ఇచ్చిన మెంటల్ ఏమనుకుంటున్నావు నువ్వు? క్రాకోని పెళ్లి చేసుకుంటావు నువ్వు. నాకు చెప్పారు పెళ్లికి ముందు నీ పెళ్ళం ఇలియానాలా ఉంటది అన్నారు. వాళ్ళ ఇంట్లో పని మనిషిగా కూడా లేవు నువ్వు. ఈ మాటలు నాకు అనవసరం. నా పోసాన్ని ఎప్పుడు తీసుకొస్తున్నావు నువ్వు? నీకు అర్థం కావట్లేదే. నన్ను పోసాను కానీ పక్క పక్కన పెట్టి చూసి అనుకో గుడ్ బాయ్. పోసాని మెంటల్. గుడ్ పోసాని మెంటల్. గుడ్ బాయ్. నాకు ఆ మెంటల్ కృష్ణనే కావాలి. ఇగో నేను చెప్పేది వింటావా నువ్వు? పోషాన్ గారికి నాకు ఉన్నది ఒకటే ప్రేమ. పోషాన్ గారికి నాకు ఉన్నది ఒకటే హృదయం. పోషాన్ గారికి నాకు ఉన్నది ఒకటేనే జీవితం. ఆ మెంటల్ జీవితమే కావాలి నాకు. ఆ మెంటల్ ప్రేమనే కావాలి. ఆ మెంటల్ పోసానే కావాలి. అలా కాదే తీసుకొస్తున్నావా తీసుకురావట్లేదా? ఇప్పటికైనా మారేవా? నా పోసాన్ని ఎప్పుడు తీసుకొస్తున్నావు? సరే, నీ మెంటల్ నా మెంటల్ తోటే తగ్గిస్తాను. వస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 1
రే బావా పోసాని గారు ఎక్కడ ఉన్నారు? అన్నపూర్ణ స్టూడియోలోనా? ఆయనతో చిన్న పని ఉందిరా బావా, వస్తాను ఇప్పుడే. ఎస్ ఎస్ ఎస్, ఇన్నాళ్ళకి నా కళ నెరవేరబోతుంది. నా సొంత బ్యానర్ లో, నా డైరెక్షన్ లో నేను ఒక కొత్త హీరోని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతి నోట మెంటల్ మెంటల్ మెంటల్, ప్రతి ఒక్కరికి మెంటల్ ఎక్కిపోద్ది. అలాంటి హీరోని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఎస్, వన్ అండ్ ఓన్లీ రాజా ఆజా. మన్మథ రాజా మన్మథ రాజా కన్నే మనసే ఓపిడి చేసి నా పచ్చి నాడాలపై పచ్చి తేజాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టుకు నా కొత్త వయసుని మత్తు సరస్సుతో చేసి చేసి ఇద్ద కొట్టుకు మన్మథ రాజా. పోసాని గారు రండి సార్. నేనెవరిని? పోసాని గారు. వెంకటేష్ బాబు, నాగార్జున బాబు, నాగ బాబు, మోహన్ బాబు, కళ్యాణ్ బాబు, పోసాడు బాబు. సారీ పోసాని బాబు. లవ్ యూ రాజా. సీన్ ఏంటంటే సార్, ఒక దొంగ లేడీస్ ని దొంగిలిస్తున్నాడు సార్. అదే మంగళసూత్రాలు గొలుసులు అన్ని దొంగిలిస్తున్నాడు. కానీ ఎక్కడ పెడుతున్నాడు మాత్రం చెప్పట్లేదు సార్. అది తెలుసుకోవాలి సార్, అడ్రస్ తెలుసుకోవాలన్నమాట. అంతే సార్ సీన్. సీన్ కు మొత్తం వస్తున్నాడు సార్. ఇదంతా డైలాగ్స్ చెప్పాలి సార్. ఈ డైలాగ్స్ మొత్తం. అవును సార్. నువ్వు రాసావు? ఎస్ సార్. ఎవరితో నిజం చెప్పించాలి ఇప్పుడు? ఆ దొంగతో సార్. దొంగ అక్కడ ఉన్నారు సార్. ఇతను దొంగ? ఎస్ సార్. నిజం చెప్పించాలి. అవును సార్. పక్కలే. సార్ సార్ దూరం వెళ్తున్నారండి సార్. మెట్లెక్కితే మేడ వస్తుంది, ఎక్కితే దూడ వస్తుంది, నన్నెక్కితే పాడ వస్తుంది. నీకు మేడ కావాలా? నీకు దూడ కావాలా? నీకు పాడ కావాలా? నాకు నిజం కావాలా? ఏం కావాలి? నాకేం తెలియదు సార్. నేను అడగలేదు కదా ఇంకేమి. నగలెక్కడా? నాకు తెలియదు సార్. నగలెక్కడా? నాకు తెలియదు సార్. సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ వస్తుంది, సిగరెట్ తో కలిస్తే ఆన్సర్ వస్తుంది. రేష్మి గిరిగిరి కీష్మి తారా తాష్మి నీ పేరు రాష్మి. మై డియర్ రేష్మి, వేర్ ఇస్ బంగారం? మై డియర్ రేష్మి, వేర్ ఇస్ బంగారం? ఓ నో. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. అందరూ కొట్టేశారు సార్. సూపర్ సార్. నువ్వెవడు రా ఇందా నుంచి ట్రాఫిక్ కాల్సి విజిలేస్తున్నావు ఏంటా నువ్వు? Who are you? Sir. What you are? Then what you are? Sir. Who are you? సార్ మీ ఫ్యాన్ సార్. ఫ్యాన్ అయితే మీ చిన్న సాయం కావాలి సార్. దేనికి కావాలి? మా ఆవిడకి నాకు వైవాహిక ప్రాబ్లం సార్. నన్ను చేయమంటావు? హెల్ప్ చేయమంటావు? ఆ ప్రాబ్లం పేరు పోసాని కృష్ణమురళి సార్. ఏం చేశాను నేను కనపడకుండా? మా ఆవిడ టిఫిన్ పంచుకున్నా, భోజనం పంచుకున్నా, ఆఖరికి పరుపులు పంచుకున్నా మీతోటే అంటుంది సార్. ఏం చేయాలి మేము? నేను వచ్చి మీరే ఏదో సముదాయించి కాస్త సర్ది చెప్పాలి సార్. ఇది సముదాయించి ఏం చెప్పాలి? తప్పమ్మా, ఇలాగ ఆలోచించకూడదు. ఓకే అని చెప్తే సరిపోతుంది. కమ్ ఆన్, వేర్ ఇస్ యువర్ వైఫ్? ఇంట్లో ఉంది సార్. ఎల్లా పద. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రా సామి, నా సామి. పోసాని గారు, నేనంటే ఇష్టమా? నా కోసం ఏమైనా చేస్తావా? సర్వస్వం ఇస్తావా? ఇస్తాను. అన్ని ఇస్తావా? అన్ని. అన్ని. ఏం చేస్తున్నారు సార్? సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? నీ వైఫ్ నా కోసం అన్ని ఇస్తానుంది. దాన్ని మీరు సర్ది చెప్తారని తీసుకొచ్చారు. ఆడదానికి ఆకర్షించే గుణం ఉంటుంది, మగాడికి చెలించే గుణం ఉంటుంది. నాకు చెలుస్తుంది. నాకు చచ్చిపోవాలి, నాకేదోదో అవుతుంది. నాకు తెలుస్తుంది. చెల్లించనివ్వు. కూర్చో కూర్చో. ఏమండి వద్దు సార్. పక్కెళ్ళమన్నానా? ఫుట్బాల్ అయిపోతావు సార్. వదులు. నీ వల్లే ఇవన్నీ. వస్తావా? నేనంటే వస్తావుగా. ఓ పని చేద్దాం,
నువ్వంటే నాకు చాలా ఇష్టపడ్డాను. అలాగే నా పేరు పోస్తాని, నా ఫ్రెండ్ ఉన్నాడు వాడు పెమ్మసాని, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు కాటస్తాని. వాళ్ళిద్దరు కూడా నేను ఇష్టపడతారు. నేను ముగ్గురుగా తిరిగితే ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్మెంట్ తప్పే ఉంది, ఎంజాయ్మెంట్ తప్పే ఉంది కాదా కాదా? బంగాళ లాంటి ముగ్గుడు ఉన్నాడు, వాడు పొట్టేడవచ్చు, బెట్టేడవచ్చు, ఏదవచ్చు. వాడిని కాదని నేను పొడుగున్నానని వెళ్తావే? నాకు చాలా పొడిగే వెళ్తావా? తప్పు కదా. అంటే వాడిది మగాడు పెళ్లి చేసుకున్న తర్వాత మగాడితోనే సంసారం చేయాలి, తల తిప్పకూడదు. నువ్వు తిప్పేవాడికి ఏమవుద్ది? వ్యభిచారం అవుద్ది. తిప్పపోతే సంసారం అవుద్ది. ఐ లవ్ యూ రాజా. అలా అలా గట్టి పెట్టండి సార్. ఏమనుకుంటుంది మొగుడేట సార్ దీనికి దీనికి ఆడదాన్ని మేము చేసావా? పెళ్ళం కదా అని పిల్లలు తింటారా? అవును. ఆడదంటే ఎవరు అనుకున్నావురా? ఆడదిరా. మహిళ అంటే ఏమనుకున్నావురా? మహిళరా. స్త్రీ అంటే ఏమనుకున్నావురా? సార్ భూమాతరా. భారతదేశం అంటే భారత మాతరా. నీ భార్య అంటే పతివ్రతరా. నా తల్లి. ఉంచో తను పెట్టు. ఇచ్చి లేడీస్ కాళ్ళ మీద ఏం పడటం ఏంటి సార్? ఆడదంటే ఏమనుకున్నావురా? భూమాత సార్. ఆడదంటే ఆడించేది, ఆడేది, లాలించేది, పాలించేది. కాళ్ళ మీద పడు. లాలిస్తుంది, పాలిస్తుంది, అన్ని ఇస్తుంది. పడు. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ రాజా. లే. గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ. టు బి ఫ్రాంక్, నాకు ఎప్పుడు చెల్లించడం లేదు, కానీ వైపు నుంచి ఎందుకో చెల్లించింది. కానీ కోరిక చంపుకుని వెళ్తున్నాను, త్యాగం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. నా ఇష్టం ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా? నా ఇష్టం చడామడా చెలరేగినా చెప్పేదెవడ్రా? నా ఇష్టం. బాబు గారు బాగున్నారా? 6 అడుగుల బాబు గారు 6 అంగుళం అయిపోయారు. అదే రోజు వస్తున్నాను, అక్కడికి విషయానికి వస్తున్నాను. వద్దు ఎప్పుడు పక్కనే కూర్చున్నవాడు ఎదురుగుండా వచ్చాడు అనుకుంటాం. 300 ఎపిసోడ్ కదా అని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చాను. అయితే ఈ మధ్య కాస్త బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువైపోయింది. అదే ఏంటని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. ఇది బ్యాక్ పెయిన్ కాదండి, స్కాన్ రిపోర్ట్స్ లో 4 పేర్లు వచ్చాయి వెన్నుపోటు అని. వాళ్ళు ఈ రోజు వాళ్ళు మీకు చూపిస్తారు. తీవ్రవాదుల కంటే కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు. మొదటి నట్టు ఎలా వస్తాడో తర్వాత ఎలా ఉంటాడో ఒకసారి. బిజీగా ఉన్నానా? ఫోన్ పెట్టే అలా మాడదాంలే. ఇప్పుడు వాడు యాక్షన్ ఎలా ఉంటుంది, నేను ఫోన్ చేస్తే ఇంకో రేంజ్ లో ఉంటుందో. చెప్పండి సార్. ఎక్కడో రామప్రసాద్ నువ్వు ఏంటి సార్ కొత్తగా అడుగుతారు? మీ గుండెల్లో కదా ఉంటాను నేను ఎప్పుడు. రామప్రసాద్ ఇప్పుడు ఆఫీస్కి రాగలవా? చూసారు కదా ఎలా ఉందో. చెప్పేది కూడా విండు. వీడు కట్టప్ప 1, కట్టప్ప 2 ఉన్నాడు. ఇప్పుడు కట్టప్ప 2 చూపిస్తాను మీ అందరికి. చెప్పు బాబు గారు. వేషాలు దేవుడా. సార్ 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 శ్రీను ఎక్కడున్నావు? శ్రీను ఆఫీస్కి వచ్చేస్తా సార్. సార్ సార్ శ్రీను హలో, నేను చెప్పేది విను. మాట్లాడినాడు ఈ కట్టప్ప 2 గాడు నేను చెప్పేది ఎప్పుడు పూర్తిగా విండు. పైగా తొక్కలేదు. ఇప్పుడు ఆడు ఆఫీస్కి వస్తాడంటే ఆడి కోసం ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ ఆడెవడు ఇంకొకడు ఉన్నాడండి, కట్టప్ప 3 గాడు. ఇప్పుడు వీడు యాక్టింగ్ చూడండి. బాబు గారు బాబు గారు ఫోన్ లో ఓవర్ యాక్షన్. అవినాష్ ఎక్కడ ఉన్నావు నువ్వు? మీరే కొన్నారు. ఆఫీస్కి వెళ్తున్నాను రా. ఆఫీస్ నేను మీ ఆఫీస్ దగ్గర ఉన్నాను బాబు గారు. వీడేంటి నాకంటే ముందుగా ఉన్నాడు వీడు. సరే ఓకే, ఫోన్ పెట్టేసారు. నేను అక్కడికే వస్తున్నాను, మనం కలుద్దాం అక్కడ. కట్టప్ప 4 ఉన్నాడు. అసలు కట్టప్ప వీడే. కట్టప్ప నెంబర్ 1 వీడు. వీడు ఎప్పుడు ఫోన్ తీయడు కట్టప్ప 4 గాడు. హలో, వరుణ్ బాబు సినిమా కొత్తది బీనైంది కదా, అది ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందా? చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరా? ఉన్నాడు ఒకడు ఉన్నాడు.
అదే రాంప్రసాద్ విన్నావు కదా? విన్నాను సార్. మన సినిమా పక్కా సార్, మన వరుణ్ బాబు సినిమా చూసుకుంటాను సార్. ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది సార్. నువ్వే ఎవరన్నా మంచి ఆర్టిస్ట్ నోటి చూడాలి. నువ్వు మంచి ఆర్టిస్ట్ రా, నువ్వు అలా ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఇండస్ట్రీలో నిలబడాలి తెలుసా? దా కూర్చో. కూర్చోండి సార్. ఏ ఇండస్ట్రీలో నిలబడాలంటే నించోలు కదా సార్. నీ పంచిని అయ్యొద్దని చెప్పాను. దా నువ్వు కూర్చో చెప్తాను. సార్ మీ పక్కన నేను. పర్వాలేదు రాంప్రసాద్ కూర్చో. ఆర్ యు ష్యూర్? రాంప్రసాద్ ఎందుకు అలా భయపడతావు? కంఫర్ట్ గా కూర్చో రాంప్రసాద్. సార్ ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. అసలు మీ దిక్కుమాల కామెడీలు చూసి మీ దిక్కుమాల పంచులకి నా బాడీ అంతా పంచర్లు అయిపోయి 6 అడుగులు ఉండేవాడిని 3 అడుగులకు వచ్చాను రా. సారీ రాంప్రసాద్. పర్లేదు సార్. నేను కొట్టకూడదు అనుకుంటాను. మీరు మా పిల్లలు లాంటి మీరు అంతాను. అవును ఈ మధ్య ఏదో ఇల్లు కొన్నామంట. మధ్య ఏంటి సార్ మొత్తం కొనేసాను. ఇలా యుద్ధం చెప్పింది నీకు. ఆనందం ఒకటి మీరు టచ్ చేస్తున్నారంట. ఒక్క ఫోటో సార్ ప్లీజ్. చాలా లేదు సార్ ఇలా కోపంలో ఫోటో తీసుకొని మనం ఎంతో మంది ఫోటోలు తీసుకుంటారు. నువ్వు అడిగితే వద్దంట మన కుర్రాడివే. ఇగో భుజం మీద చేసుకో. సార్ నేను మీ భుజం మీద సార్. ఈ భుజం మీద అయ్యా పంచులు మేము కూడా ఇయ్యగలం. ఎవడు సార్? కట్టప్ప 2 గాడు. కాళ్ళకి దండం పెట్టొద్దు, నాకు ఇష్టం ఉండదని చెప్పాను. ఎందుకంటే పెడతారు ప్రతిసారి. అమ్మా సుజీ బాబు గారు నా మీద కోపడ్డారమ్మా. బుద్ధి జ్ఞానం ఉండగలుగుతా. మనకి పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి. వద్దయ్యా దిస్ ఇస్ రాంగ్. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా చేయొద్దని చెప్తున్నా. నువ్వు నమ్మలేదు కదా వీడియో కలిసి. మీకు సీనియర్ బాగా ప్రాముఖ్యం అయిపోయింది. ఎప్పుడు ఆయన తిడతాను, ఎప్పుడు తిట్టరా సార్? రాంప్రసాద్ ఉండవయ్యా, అర్థం చేసుకోండి. నీకు అర్థం చేసుకోవు నువ్వు. ఒక నిమిషం నేను రావాయన నేను ఎక్కువ అన్న కొట్టారు సార్. ఇప్పుడు అసలు కొట్టలేదు సార్, మీరు టచ్ చేయట్లేదు సార్ నన్ను. అలా అనకూడదు కానీ ఏంటి ఆ చెవిలో పువ్వు ఏంటి బొట్టేంటి ఎక్కడికి వెళ్ళి వస్తుంది సార్? టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాను. టెంపుల్ కా? కానీ లోపలికి వెళ్ళలేదు సార్. ఏ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను సార్. కట్టపత్రి ఉండాలి కదా, ఎక్కడున్నాడు? అతికాడు. ఏ ఆడేంటి వైలిన్ నేర్చుకుంటున్నాడు ఈ మధ్య. వైలిన్ కాదు సార్, కత్తి. కత్తి అంతా ఎందుకు కోసుకుంటున్నావు నువ్వు? వాడి తీసి బాబు గారు రావడం 2 minutes లేట్ అయింది. ఓవర్ యాక్షన్ చేయకండి రా నా దగ్గర. దండి మీ ముగ్గురికి కూడా ఈ రోజు నేను మంచి ట్రీట్ ఇద్దామని పిలిపించాను ఈ రోజు. ఏంటి ట్రీట్ అన్నారు కదా సార్, కొంచెం కడుపు ఖాళీ చేసుకుంటాను సార్. నువ్వు కూడా అతి చేస్తున్నావు శ్రీను. వద్దురా రే. కట్ చేయమని ముందు వాడి కట్ చేయ. కొట్టించుకోగలరా? చేతులు నొప్పి పెడతానే నాకు. ఒకడు నాన్నగారు హాయ్. వరుణ్ బాబు వచ్చాడు. విషయం హాయ్. హౌ ఆర్ యు? హాయ్ హాయ్ హాయ్. వరుణ్ బాబు అన్నారు. అది ఉన్నాక అది లేదు. హాయ్ వరుణ్ బాబు బాగా కొట్టుకోండి. కూర్చోండి సార్. ప్రసాదం సార్. ఏంటి సార్? కంచె సినిమా మంచి హిట్ అవ్వాలి. అదేంటి శ్రీను, కంచె సినిమా వచ్చి 4 సంవత్సరాలు ఇప్పుడు ప్రసాదం ఏంటి హిట్ అవ్వాలని? అది కదా కంచె 2 సార్. సార్ ఆడు కంచె 2కే, నేను ఫిదా 5కి అర్చన చేసుకొచ్చాను సార్. రామ్ ప్రసాద్ మరి టూ మచ్ గా ఉంది అసలు. ఏ మాటికి ఆ మాట సార్. మొన్న వాల్మీకి మూవీలో చాలా బాగా చేశారు. అది ఇంకా రిలీజ్ అవ్వలేదురా. బాయ్. ఈ రోజు మీ అందరిని ఇక్కడ ఎందుకు పిలిపించాను తెలుసా? చక్క మంచి డిన్నర్ ఇద్దామని పిలిపించాను. రండి కమన్. సార్ ఏ మాటగా మాట సార్. అమ్మగారి చేతి వంట అదిరిపోతుంది సార్. అసలు హోటల్ నుంచి తెప్పించాను రా. అతికి కూడా ఇలాంటి అతి పంచిలే వద్దని చెప్తున్నాను. బాబు గారు చేపల పులుసు అదిరింది. అందులో చేప ఎక్కడ ఉందిరా? చేప ఎక్కడుంది? అది వంకాయ ముక్క. ఫస్ట్ టైం సార్ జీర్ణ సంచి పెద్దగా ఉంటే బాగుండదు అనుకున్నా సార్. చేతులు కడుక్కోండి, అందరూ కడుక్కోండి. ఏంటి సార్ మీరు పెట్టిన భోజనం తినిసి మీరు చేయి కడుక్కోవాలా? బాబు గారు అన్నం పెట్టాలని చెయ్యి 10 రోజులు కడుక్కోండి సార్.
రామ్ ప్రసాద్ సార్, మీ అభిమానానికి ఇప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సార్ మీకోసం మేము ప్రాణాలు ఇస్తాం అవసరం అయితే. సార్ రీసెంట్ కార్ కొన్నాను సార్. ఒక్కసారి కార్ ఎక్కి అని హార్న్ కొడితే చాలా హ్యాపీ సార్. కొట్టలేదనుకో ఏం చేస్తావు? కారు అమ్మేస్తావా? కొన్ని నువ్వు ఎక్కడో ట్రాఫిక్ లో ఉన్నాడు ఫోన్ చేయి, వచ్చి హార్న్ కుక్క అని కొట్టొచ్చేస్తాను. ఏం చెప్తావు నువ్వు అసలు? మీ అందరికి ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలని నేను పిలిచాను. వెరీ గుడ్ న్యూస్ సార్. ఫస్ట్ అదేంటంటే మా వీధిలోని ఖాళీగాడు అని చెప్పి ఒక గోండాగాడు. మిమ్మల్ని ఏమన్నాడా? ఒక్క పని చేయండి, ఒక్క పని సార్. మీరు రుణం తెచ్చుకుని ఒక్క పని చెప్పండి సార్ నాకు. గోండాగాడి మీద నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను. సూపర్ సార్. సార్ అది బండారం అంతా బయట పెడుతున్నాను, మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి. అందులో ఒక మెయిన్ రోల్ ఉంది, ఆ మెయిన్ రోల్ నువ్వు చేయాలి. బాబు గారితో సమానం చెప్పమంటారా? రామప్రసాద్ సార్, ఆ క్యారెక్టర్ ఏదో నువ్వే చేయొచ్చు కదా. నాకు రేపు నుంచి 10 years వరకు డేట్స్ ఖాళీ లేదు సార్. 10 years అవినాష్ నువ్వు కూడా చేయవన్నమాట. నేను చిన్నపిల్ల, నా వల్ల ఏమైతుంది సార్? చిన్నపిల్లాడు అంటే మీరు ఎవరు చేయరనమాట. కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. యాక్చువల్లీ మీరు కూడా అది చేయదు సార్. తొక్కలేదు మీరంటే చేయలేదు, నన్ను చేయొద్దు అని చెప్పడానికి మీరెవరా? ఇంతకాలం మిమ్మల్ని అందరినీ నమ్ముకున్నాను రా. మీ దిక్కుమాలను పాచిపోయిన పంచులకు ప్రాణం పోసి ఎక్కడికో తీసుకెళ్ళాను నేను. మీరు కాదురా, వాడు వస్తున్నాడు చూడండి. మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా. నువ్వేంటమ్మా ఏంటి ఫోన్ ఎత్తట్లేదేంటి ఇందాల నుంచి చేస్తుంటే? స్నానం చేయలేదు సార్, అందుకే. అయితే తీయడానికి ఏమమ్మా? స్నానం చేయకుండా మీ పేరుని ముట్టుకొని అపవిత్రం చేయడం నాకు 2 రోజులు బట్టి కనిపించలేదు. ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? ప్లేస్ కోసం ఎదుగుతున్నా సార్, ల్యాండ్ కోసం. ప్లేస్ ఎందుకు? మొన్న కదా ఇల్లు కట్టావు. ఇల్లు కోసం కాదు సార్, మీ గుడి కడదామని చెప్పి. వచ్చేలోగానే బిస్కెట్లు వేస్తామని. సారీ మై బాయ్. మీకు తప్ప ఎవరికి అధికారం ఉంది కొట్ట? ఓకే ఏం లేదు, మన వీధిలోని ఖాళీ అని ఒక గోండా ఉన్నాడు కదా. అవునండి తెలిసాడు ఖాళీ. అతని మీద ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను నేను. ఆ క్యారెక్టర్ నువ్వు చేయాలి. ఏమైంది? యాక్చువల్లీ నేను ఇప్పుడు హీరోగా 4 మూవీలు హీరో 4 సంవత్సరాల నుంచి చెప్తున్నావు. 4 సంవత్సరాల నుంచి ఒక్క సినిమాలో ఒక్క షార్ట్ లో కూడా కనబడలేదు, కనీసం షార్ట్ ఫిల్మ్ లో కూడా కనబడలేదు. మిమ్మల్ని అందరినీ నెత్తి మీద వేసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. తిండి కోసం వస్తాను నా రూమ్ కి మీరు. చచ్చిపోతున్నానయ్యా మీతోటి. సర్లేండి ఇదంతా వదిలేండి. నైట్ మన ఇంట్లో పార్టీ ఉంది వదిలేరా. వెన్నుపోటు బాగా ఎక్కువగా పొడి చేసినట్టున్నారు. పెయిన్ బాగా ఎక్కువైపోయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా. జీవుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది, వెచ్చని కోరిక రగిలిందిలే. నీవేనా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. సార్ చెప్పాలంటే చాలా సిగ్గేస్తుంది సార్. మాకు నిన్నే పెళ్ళైంది అంటే కొత్త జంట, చాలా సిగ్గేసేస్తుంది. కానీ ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు సార్, ఏ ముద్దు ముచ్చటా తీయట్లేదు. అందుకే మేము ఇద్దరం సినిమా థియేటర్కి వచ్చేసాం. ఈరోజు సినిమాలో సిల్వర్ జూబిలీ. సినిమాకి టైం అయిపోతుంది. అప్పుడే సినిమా బిగిన్ అయిపోయినట్టు. ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు ఇలా ఒళ్ళో సెటిల్ అయిపోతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నా గురించే. నువ్వు అందమైన అమ్మాయి అంటే పిండేసిన టూత్ పేస్ట్ లో మొహం నువ్వు. ఏమనుకున్నా అసలు సీటు మాది. ఎలా మీ సీట్ అవుతుందండి? ఒకసారి టికెట్ చూసారా? టికెట్ చూడండి ఫస్ట్. మూతిగా మాట్లాడగలను డార్లింగ్, కానీ దాని ముఖం చూస్తే జంగు పట్టేసిన ఎనపరేకి లాగా ఉంది. కూర్చో, టికెట్ చూసుకోవాలి అంతే కదా. అయ్యో ఈ సీట్లు ఇచ్చంటే గేట్ మ్యాన్ ఏంటా నీ గొడవ అంటే? నేనేం చెప్పాను? కార్నర్ సీట్ అడిగారు. ఏంటి ఇచ్చావు? కార్నర్ సీట్లో ఇచ్చాను. ఈ కార్నర్ సీట్లు ఏంటంటే అదేంటదే కార్నర్, అదేంటదే కార్నర్. సరిపోయింది కదా.
మా ఆవిడ ఈ కార్నర్ లో ఆ కార్నర్ లో కూర్చుని ఏం చేసుకుంటావు? ఎక్కడైతే అంటే సినిమా చూడడానికి చూడండి మీరే. రే ఆగు ఆగు, వీడికి పెళ్లి అవ్వలేదు అందుకే తెలియలేదు. పోనీలండి అటు సైడ్ ట్రై చేద్దాం పదండి. మాస్టర్ 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 మీరు కొద్దిగా లేచి అక్కడ అంటే కొత్త నిన్నే చెప్పేది పూర్తిగా ఇంటాడు, చెప్పేది పూర్తిగా అనుకున్నమాట. రే కొత్తగా పెళ్ళింది అంటే సినిమాకి వచ్చింది పాపం ముద్దు ముచ్చట్లు ఉంటాయి, లేచి సీట్ సీటు ఎందుకండి గొడవ? నేను అటు సైడ్ కూర్చుంటాను. దిగబెడతానుండు. అక్కడ దాకా దిగబెట్టొద్దా? నా పర్స్ మర్చిపోయింది. ఏమండి నా పర్స్ అక్కడ ఉన్నట్టు కొద్దిగా చూడండి. ఇగో ఇక్కడే ఉంది. మా ఆవిడ కాళ్ళు నలిగిపోతున్నాయి ఇక్కడ. ఎన్నిసార్లు టార్గెట్? ఎక్కడికి వెళ్ళా? మా ఆవిడకి పరిస్థితి తీసి వస్తున్నాడు. మధ్యలో డిస్టర్బ్ చేయకరా, సినిమా చూడండి ప్లీజ్. సుజాత సుజాత, బీరువా తాళం వేసావా ఇంట్లో? గుర్తు రావట్లేదండి. అబ్బా గుర్తు రావట్లేదు. ఏంటో గుర్తు రావట్లేదని చెప్పండి. గుర్తు రావట్లేదంటయ్యా. గుర్తు రావట్లేదంట. నేను ఇంట్లో టార్చర్ పడలేకపోతున్నా బెల్లంతో. ఇక్కడ నీ టార్చర్ అసలు సినిమా చూడరా? కూర్చో. ప్రతి దానికి అడ్డు తిరుగుతున్నావు గానుగద్దులాగా. సుజాత సుజాత మంచినీళ్ళ ఆగండి ఆగండి ఆగండి. బాబో నిజంగా బాబో ఏంటది? ఏమో నాకు తెలదు. నాకేంటి టాచర్ మంట వచ్చేస్తుంది ఇక్కడ. అయ్యి బాబు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అమ్మయ్య డార్లింగ్ తినడానికి ఏం తెమ్మంటావు? బజ్జీలు. నిన్నెవరు అడిగారు? ఏదో ఒకటి తొండలాగా కూర్చా. నేను ఎవరిని అడితే నీ ముఖానికి నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? 50 ఏళ్ళు వచ్చిన అనసూయలాగా ఉంటావు. ఏదో ఒకటి తీసుకొస్తాను రా. కానీ కూల్ డ్రింక్ మాత్రం మర్చిపోకూడదు. అయ్య బాబు చూసుకోలేదు ఏమనుకోకండి. అక్కడ ఉండిపోయావా? అయ్య బాబు చీకట్లో చూసుకోలేదు ఏమనుకోకు. కూర్చో. మా ఆవిడకి ఇది ఇచ్చి కూర్చోమన్నాను. ఎప్పుడు తిండి వాళ్ళని సినిమా స్టార్ట్ చూడు. అడుగు పది తిరుగుతున్నా అటు ఇటు. ఎన్ని సాధ్యపడో సుజాత సుజాత అర్థం అవ్వట్లేదు. సారీ సార్ సారీ సుజాత 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 ఏంటి అర్థం అవ్వట్లేదు? అయ్యో నోట్లో పడిందా? పర్లేదు. ఇటు ఇది నోరాడిస్తుందంటే డైనోసారు. నువ్వు నోరాడిస్తున్నంటే నువ్వు నోరాడిస్తున్నావంటే కనపడితే చాలు వేస్తారు. ఎవరున్నావు?
ఏమైంది మాస్టర్? వాడితే భూమిలో దిగిపోతావు దాంతో కూడా నీకు అత్యంత ఒక పాపగానే కదా కాదు 150 రూపాయలు పెట్టి ఒక్క పెట్టుకున్నావు తినొచ్చలే ప్లీజ్ రా ఎలా మాస్టర్ కొద్దిగా అలాగే అందించింది. ఓకే కూల్ డ్రింక్. ఏం చేస్తున్నారా? కూల్ డ్రింక్ తాగుతున్నావు సార్. కూల్ డ్రింక్ తాగినట్లేదురా కుడికి తాగినట్టుంది. మరి ఈడొకడు రేయ్ ఎందుకు నవ్వుతున్నారా? ఎందుకు నవ్వుతున్నారా నువ్వు? నాకు తెలుసు, నన్ను చూసే నవ్వుతున్నాడు. నువ్వులతో సైకిల్ చేస్తున్నాడు. చీచి అందమైన అమ్మాయి కనబడితే చాలు. ఏమైంది? చూడండి కోడితే మళ్ళీ దాని మీద పడుతుంది కూర్చో. మాస్టర్ కరెంట్ పోయింది ఏంటండి? నాకేం తెలుసు? ఏదో ఒకటి చెప్పండి సార్. చెప్పు తెగిపోతెళ్ళు. అయితే వద్దులేండి. ఏయ్ నువ్వున్నావేంటి ఇక్కడ? బుద్ధుతా అందమైన అమ్మాయి కనబడితే చాలు. కూర్చో. నువ్వు అందంగా ఉన్నావా మందంగా ఉన్నావా నేను చూడలేదు. మా ఆవిడ ఇక్కడ ఉందనుకున్నా. సుజాత ఏ సుజాత అక్కడ ఉన్నావేంటి? మీరేంటండి మీరు ఇక్కడ ఉన్నారని నేను ఇక్కడికి వచ్చాను, మీరు అక్కడ ఉన్నారేంటి? నువ్వు ఉన్నావు అనుకున్నా ఇక్కడ వచ్చి ఇప్పుడు నేనంటే మా ఆవిడ అనుకుని చేయి పెట్టాను. నీకేం మాయ రోగం వచ్చిందిరా? నీకేమైనా మా ఆవిడ చెయ్యి ఎందుకు పెట్టుకున్నావు? నిన్ను కాదురా, చీకట్లో చేయి పట్టుకుంటే అది అలవలేదు. లైట్ వచ్చాక కుట్ర పడింది కదా, దాని ముఖం అద్దంలో చూసుకుందా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? నాకేమిటండి? నాకేంటంటే పెద్ద అంతకెత్తుల సుజాత ఏంటండి ఏమైంది సుజాత? సినిమా అయిపోయిందండి, వెళ్దామా? మెల్లిగా నన్ను లేవదు ఈ సుజాత. అబ్బో ఇంకో సినిమా చూసి హ్యాపీగా సుజాత.